జూలై 16th and 17th మనం ఈ కాయిర్ కాన్క్లేవ్ అనేది అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి దీనికి రిలేటెడ్ ఉన్న టెక్నికల్ ఎవరైతే ఉన్నారో కాయిర్ బోర్డ్ నుంచి కావచ్చు, సెంట్రల్ కాయిర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కావచ్చు, అండ్ వీ హ్యావ్ గాట్ సమ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ కేరళ నుంచి, తమిళనాడు నుంచి అండ్ కర్ణాటక నుంచి. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ స్టేట్స్లో పాలసీస్ ఎలా ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ చేస్తున్నారు, దీని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళు ఎలా ఎకానమీలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మన యొక్క స్టేట్లో, మన ఈ కోనసీమ జిల్లాలో కాయిర్ యొక్క సెక్టార్లో ఎలా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ కాయిర్లో ఉన్న వర్క్ చేస్తున్న కొంతమంది గ్రూప్స్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా వీఆర్ గెటింగ్ సమ్ ఇన్పుట్స్. సో ఈ 2 days కాన్క్లేవ్లో డెఫినెట్గా మనకు ఆల్రెడీ దీంట్లో సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కాయిర్ బోర్డ్ సెక్రటరీ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అందరితో. సో దే హ్యావ్ గివెన్ సమ్ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో మనకి ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఒక 1 or 2 monthsలో డెలిబరేట్ చేసుకొని, సో మనం కాయిర్ పాలసీ డెసిగ్నేషన్లో ఎలా చేయాలి ఏంటి అనేది వీ హ్యావ్ గాట్ క్లియర్ డైరెక్షన్స్. సో అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ లింకేజ్ కావచ్చు, బ్యాంకింగ్ లింకేజ్ కావచ్చు, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ ఎవరైతే వచ్చారో దే ఆర్ యాక్టివ్లీ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో హోప్ఫుల్లీ కమింగ్ 2 or 3 monthsలో కొంచెం యాక్టివ్గా ఉన్న ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చేసి దే విల్ కమ్ టు ద విజిబుల్ లైట్. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు డిస్కస్. పవర్ స్పెసిఫిక్ క్లస్టర్ లేదు, ఇండివిజువల్గా వెళ్తుందా లేదా ద్వారా వెళ్తుందా, సో ఆ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ జిల్లాకి స్టే ఎలా ఉంటుందో డిస్కస్ చేసి